బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజమండ్రిలో ఎంపీ పురంధేశ్వరి బీజేపీ జెండాను ఎగురవేశారు. వాజ్పేయి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వాజ్పేయి నుండి నేటి ప్రధాని వరకు నిర్ణయాత్మక పాలనతో దేశాన్ని శక్తివంతం చేశారని కొనియాడారు. ఈ సందర్భంగా క్వారీ సెంటర్ నుంచి ఏవి అప్పారావు రోడ్డులోని వాజ్పేయి జంక్షన్ వరకు బీజేపీ నేతలు బైకు ర్యాలీ నిర్వహించారు. బాబు ఒకసారి నాగేంద్ర గారు అండి అక్కడ లాగండి అండి లగన్ కనబట్టలేదు అండి పోను అండి పోను అమ్మా జెండా తీయమ్మా. भारत माता की भारत माता की भारत माता की जय बीजेपी 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 అక్కడ మాట్లాడుతాం బైక్ సంవత్సరాల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుని 47వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఆవిర్భావ సమయంలో భారతీయ జనతా పార్టీకి వారి జీవితాన్ని అర్పించినటువంటి ఎందరో మహానుభావుల్ని స్మరించుకుంటూ భారతీయ జనతా పార్టీ ఈనాడు ఈ స్థాయికి ఎదిగింది అంటే కార్యకర్తల కారణం కాబట్టి కోట్లాది మంది కార్యకర్తలు ఎటువంటి లాభాపేక్ష లేకుండా తమ జీవితాల్ని భారతీయ జనతా పార్టీ సేవకి అర్పించినటువంటి సందర్భంలో వారందరినీ కూడా స్మరించుకుంటూ ప్రతి ఒక్క కార్యకర్త ఈనాడు భారతీయ జనతా పార్టీ సేవకి
అంకితం కావాల్సినటువంటి సమయం ఇది. భారతీయ జనతా పార్టీ ఆది నుండి కూడా సమాజంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల వారి యొక్క అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఎప్పుడూ కూడా పనిచేస్తున్నటువంటి సందర్భంలో మీరు కనుక ఈ 11-12 సంవత్సరాల ప్రస్థానం చూసుకున్నట్లయితే పేదవాడిని కేంద్ర బిందువు చేసుకుని నరేంద్ర మోడీ గారు అంత్యోదయ అనేటువంటి మూల సిద్ధాంతం ఏదైతే ఆనాడు జనసంఘ్ నుండి కూడా మాకు అందిస్తూ వచ్చారో పెద్దలు, దానికి అనుగుణంగానే అనేక కార్యక్రమాలు వారు ప్రవేశపెట్టడం జరిగింది. కనుక మీరు అదేవిధంగా ఎటువంటి అవినీతికి తావు లేకుండా ఒక మంచి సుపరిపాలన దేశానికి అందించినటువంటి ఘనత కూడా మరి మోదీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికి భారతీయ జనతా పార్టీకి దక్కుతుంది. ఇవాళ మీరు చూసినట్లయితే ఏదైతే ఇంతకు ముందు జనసంఘంగా ఉన్నటువంటి సందర్భంలో కూడా భారతీయ జనతా పార్టీ దేశానికి చెప్పిందో ఇచ్చినటువంటి వాగ్దానాలన్నింటినీ కూడా నెరవేర్చుకుంటుంది అనేటువంటి విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు. 370 అధికారులను తొలగించిన, ట్రిపుల్ తలాక్ ఎత్తివేసిన, మరి కామన్ సిటిజన్స్ కోడ్ తీసుకుని వచ్చిన, ఇవన్నీ కూడా ఆనాడు భారతీయ జనతా పార్టీ దశాబ్దాల క్రితం భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలన్నింటినీ కూడా నెరవేరుస్తూ వచ్చింది. అంటే ఇచ్చిన వాగ్దానాల్ని ఎంతకాలమైనా కూడా మరవకుండా వాటిని సంపూర్ణం చేసేటువంటి అంకిత భావం, పట్టుదల భారతీయ జనతా పార్టీకి ఉందని ప్రజలు గమనించాలి. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని కూడా దృష్టిలో పెట్టుకుని నిన్న మొన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో అమరావతికి చట్టబద్ధత కల్పించడం జరిగింది. ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే 3 ముక్కల ఆటని తెర మీదకి తీసుకుని వచ్చారో ఇక మున్ముందు అటువంటి ఆటకి అవకాశం లేకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోకూడదు అనేటువంటి ఆకాంక్షతోటి మరి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం సంపూర్ణమైనటువంటి పద్ధతిని అందించింది. ఇదే విధంగా